నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ విశ్వనగరి హైదరాబాద్లో అత్యంత సంపన్నుల కిల్లా, అతి పేదరికానికి చిరునామా. రాజకీయ పరిణామాలపై అనాసక్తి కూడా ఎక్కువే. ఈ జూబ్లీహిల్స్ వేదికపై రాజకీయ పార్టీలకు కేవలం మధ్యతరగతి పేదోళ్లే దిక్కు. ఇలాంటి స్థితిలో ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో తాజా ఎన్నికల హడావిడి తెరమీదకు వచ్చింది. ఈ సీటును కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మూడో కూటమి ఎన్డీఏ సహా 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఇంటింటికి అభ్యర్థులు తిరుగుతూ గడప గడపలో ప్రాధేయపడుతున్నారు. ఇక పేదోళ్ల ఇళ్లలో గిన్నెలు తోగుతున్నారు. ప్యాంట్లు, చొక్కాల్ని ఇస్త్రీ పెట్టెతో రుద్దేస్తున్నారు. చీపురు పట్టి వాకిళ్లు ఊడ్చేస్తున్నారు. చిన్నారులను ఎత్తుకొని ముద్దాడేస్తున్నారు. ఎలక్షన్లో ఇవన్నీ మామూలే. ఓట్లు వేసినాక వీళ్ళెవ్వరూ కంటికి కూడా కనపడరు అని నోటికి కొంగు అడ్డు పెట్టుకుని ఆడోళ్లు నవ్వుకుంటున్నారు. ఇక ఈ సీన్లను పక్కన పెడితే దావత్ సీన్లు మామూలే. ప్రతి గల్లీ నుంచి వందల్లో లిక్కర్ బాబులు ప్రత్యక్షమవుతున్నారు. వీరందరికీ క్వార్టర్ ఇచ్చే లీడర్ రెడీగా ఉంటే ఇక బిర్యానీ బ్యాచ్ పొట్లాలు లెక్క పెట్టడం మరో సీన్. డూ ఆర్ డై స్థితిలో ఇక రాత్రికి అభ్యర్థులు ఇప్పటికే ప్లాన్ ఏ, ప్లాన్ బి పథకాల అమలులో బిజీగా ఉన్నారు. ఈ వ్యూహాల్లో ఫస్ట్ ప్లాన్ సింపతి, సెకండ్ ప్లాన్ కాస్ట్, థర్డ్ ప్లాన్ మతం, ఫోర్త్ ప్లాన్ మనీ, ఐదవ ప్లాన్ బలగం. వాడవాడల్లో పెయిడ్ లీడర్స్ అప్డేట్ చేయటం, పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ స్టేషన్కు తరలించడం వీరి డ్యూటీ. మొత్తం కోఆర్డినేషన్ కి కమిటీ సిద్ధమైపోయింది. పబ్లిసిటీ లీడర్స్ జోరు కూడా పెరిగిపోయింది. ఇక పార్టీ తప్పులు మరో పార్టీ ఎంచుతూ హీట్ పెంచుతున్నారు. ఇక సానుభూతి అస్త్రం ఎవరికి లాభం చేస్తుంది? సింపతి సెంటిమెంట్లో దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఛాన్స్ పరిశీలిస్తే మాగంటి గోపీనాథ్ టీడీపీ బిడ్డ. ఆ తరువాత టీఆర్ఎస్ దత్తపుత్రుడు. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన ఏ పార్టీ నాయకుడో ఈ నియోజకవర్గం ప్రజలు గుర్తించలేదు. ఆయన మంచితనానికే ఆకర్షితులయ్యారు. ఓ మంచి నాయకుణ్ణి కోల్పోయామనే విషాదం అందరిలో ఉన్నమాట వాస్తవం. పైగా ఆయనకు సొంత ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ స్థితిలో మాగంటి గోపీనాథ్ వారసురాలిగా సునీతకే జనం మదిలో స్థానం ఉంటుందనేది బీఆర్ఎస్ గంపెడాశ. కానీ ఇక్కడ వ్యతిరేక సెంటిమెంట్ కూడా తెర మీదకు వస్తోంది. అదేంటంటే బీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోదరి కవితమ్మ సెంటిమెంట్ కూడా పనిచేస్తుందనేది కాంగ్రెస్ నేతల ఆశ. ఎందుకంటే బీఆర్ఎస్ లో కుటుంబ కలహం స్థితి గతి మహిళలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తోంది. కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లిన సోదరికి అన్నదెబ్బ కొట్టాడని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక్క ఛాన్స్ నినాదంతో జనంలోకి వచ్చేశారు. ఇప్పటికి 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి కాంగ్రెస్ టిక్కెట్తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయారు. ఈసారి ఓ ఛాన్స్ ఇవ్వండని గల్లీ లీడర్లు సానుభూతి ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి కూడా 2వసారి రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలోనే బీజేపీ బలం ప్రదర్శించారు. తాజాగా జాతీయవాదం, దేశభక్తి నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో దేశభక్తి, ప్రధాని మోదీ అభివృద్ధి పాచిక ప్రయోగించారు. బీజేపీ గెలుపుతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఊరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుతో వలస జీవుల ఓట్లు కొల్లగొట్టేస్తామని, ఇప్పటికే జూబ్లీహిల్స్ లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ కూడా విజయానికి ఆమడ దూరంలో ఉందని కమలనాథులు ఆశిస్తున్నారు. ఇక క్యాస్ట్ బేస్డ్ సెంటిమెంట్ లో ఈ నియోజకవర్గంలో బీసీలదే అగ్రస్థానం. 2వ స్థానంలో ముస్లింలు, 3వ స్థానంలో వలస ఓటర్లు ఉన్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ లో సంపన్న ఓటర్లు మహా దూరంగా ఉన్నారు. క్యూ లైన్ లో సెలబ్రిటీలు మాత్రం కనిపించి ఓటు వేసినట్టు చూపుడు వేలు చూపిస్తారు. ప్రతి రాజకీయ పార్టీకి బస్తీల్లోని మధ్యతరగతి కూలీనాలి జనమే ఆధారం. మరి ఈ ఉప ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ ఎవరిని గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తుందనేది వేచి చూడాల్సిందే.